అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 313వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు కార్యక్రమాన్ని సోదరిమణులందరికీ కూడా నమస్కారం. ఈ ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో మనము ఇప్పటికీ ఊహించుకోలేటువంటి సమాధానాలు అన్నమాట. ఇప్పటి వరకు మనం ఏదైతే మనం ఎన్ని ప్రవచనాలు విన్నా, ఎన్ని గ్రంథాలు మనం పరిశీలించినా కూడా అర్థం కాని విషయాలు కూడా ఇక్కడ ఈ ఆధ్యాత్మిక రహస్యాల్లో మనకి స్పష్టమవుతున్నాయి. చాలా విషయాలపైకి మనం చర్చించుకున్నాం. సుమారు 100 ఎపిసోడ్స్ లో మనం ప్రారంభంలో 5-10 నిమిషాలు మనం ధార్మికము ఆధ్యాత్మికం అన్న విషయం గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు మీకు మరొక విషయాన్ని చెప్తాను. దాన పుణ్యాలు అంటారు. దాన పుణ్యాలు అంటే దానము చేస్తే పుణ్యం వస్తుంది అంటున్నారు. అది మామూలుగా మనం భౌతికంగా ఈ లౌకిక ప్రపంచంలో, ఈ ధార్మిక జగత్తులో మనం దాన పుణ్యాలు అంటున్నాం. కానీ ఇక్కడ ఆధ్యాత్మికతలో మరొక కోణాన్ని కూడా అందులో తీసుకొస్తాం. ఏమిటంటే ఆ కోణము దానము వేరు, పుణ్యం వేరు. దానము ద్వారా భలే కొంచెం పుణ్యం వస్తే రావచ్చు, కానీ అత్యధిక శాతం పుణ్యం మీకు రావాలి అంటే ఏం చేయాలి అన్న విషయం స్పష్టం. దానం అంటే ఏంటంటే మీ దగ్గర ఉన్నది దానం చేయడం. మీ దగ్గర ఇవాళ వంటలు బాగా 10 మంది కోసం వంట వండారు, కానీ నలుగురే వచ్చి ఫోన్ చేశారు. ఆ అన్నము, కూరలు, రసము, సాంబారు అన్ని, అప్పడాలు అన్ని, పెరుగు అన్ని మిగిలిపోయాయి. మీరేం చేస్తున్నారు? కొంతమందికి తెలిసిన వాళ్ళకి, కింద వాళ్ళకి, పని వాళ్ళకి, లేకపోతే సెక్యూరిటీ వాళ్ళకి, హౌస్ కీపింగ్ వాళ్ళకి పిలిచి, అమ్మా నేను కొంచెం భోజనం మిగిలింది నేను పెడుతున్నాను అని చెప్తున్నాను. అంటే మీ దగ్గర ఉన్నటువంటి మిగిలినది పెడుతున్నారు, అది దానం అవుతుందండి. ఏదైనా మీ దగ్గర బాగా ఉన్నది దాన్ని దానం చేస్తున్నారు. ఈవెన్ డబ్బు కూడా మీరు ఉన్నది కాబట్టి దానం చేస్తున్నారు. అర్థమైందండి? దానిని పుణ్యానికి తేడా ఏంటంటే వ్యక్తికి ఏది అవసరమో అది దానం చేయడం పుణ్యం. వ్యక్తి 4 రోజుల నుంచి ఏం తినకుండా ఉన్నాడు, ఎండిపోయి ఉన్నాడు, రేపో మాపో చనిపోతాడన్న దశలో మీకు ఆయన దొరికాడండి. దాహం 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 అంటున్నాడు ఆయన. ఎందుకంటే మొత్తం అంతా ఎండిపోయింది. శరీరంలో అంతా ఆ యొక్క నీరు యొక్క లెవెల్ ఏదైతే ఉందో 70%, 80% అని డాక్టర్ చెప్తున్నారు కదా, అది మొత్తం దిగిపోయింది. లోయెస్ట్ లెవెల్కి వచ్చేసింది. నీళ్ళు అడుగుతున్నాడు, ఎక్కడ దొరకటం లేదు. అలాంటి వాడికి మీరు పంచభక్ష పరమాన్నాలు దానం చేస్తే బ్రతుకుతాడా మనిషి? చెప్పండి. అటువంటి పరిస్థితిలో ఏదైనా మీరు డబ్బు ఇచ్చామండి అంటే అక్కడ ఏమీ దొరకనటువంటి ఎడారిలో మేము డబ్బు ఇస్తున్నామండి, లేకపోతే కొంచెం బంగారం ఇస్తున్నాం, 1 తులం బంగారం ఇస్తున్నాం అంటే ఆ దాహం తీరుతుందా? మనిషి బ్రతుకుతాడా? అంటే అవసరమైనటువంటి ఆ యొక్క వస్తువు ఏదైతే ఉందో అది దానం చేయాలన్నమాట. అది ఆహారమే కావచ్చు. వాళ్ళ నిజంగా డబ్బు అవసరమైతే కొంతమంది మనకి వీడియోస్ పెడుతుంటారు యూట్యూబ్లో. అలానా పిల్లవాడికి ఏదో గుండెలో రంధ్రం అది కలిగింది, దానికి 50 లక్షలు అడుగుతున్నారు డాక్టర్లు. వీళ్ళు ట్రీట్మెంట్కి మేము అతి దరిద్రులము, మీరు కొంచెం సాయం చేయండి అని ఒక ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్ ఇవన్నీ ఇచ్చేస్తున్నాయి. ఎందుకు చాలా వస్తున్నాయి. మీరు యూట్యూబ్లోకి వెళ్తే అన్ని కనబడతాయి. అంటే ఏదో బాగా డబ్బున్న వాళ్ళు ఎవరు దయచేసి వేస్తారు అని చెప్పి 5 లక్షలు 10 లక్షలు చేయించుకుంటారు. అదేనమాట. అక్కడ ఏమవుతుంది? పుణ్యం అవుతుంది. ఎందుకంటే అవసరానికి డబ్బు అవసరం. అర్థమైందండి? ఇక్కడ ముఖ్యంగా ఆధ్యాత్మిక దృష్టికోణంలో అంటే ప్రతి ఒక్కరికి అవసరమైంది ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానం. ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే అత్యధిక శాతం మనుషులు దేహభ్రాంతిలోనే ఉంటూ జీవితాన్ని గడుపుకుంటూ ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క సత్యమైన అర్థం కూడా తెలుసుకోకుండా ఉన్నారు. ఆధ్యాత్మికం అంటే ఏదో శాస్త్రజ్ఞానం అనుకుంటున్నారు. అర్థమైందండి? ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానము, కర్మ సిద్ధాంతం అంటారు, కర్మల గుహ్యగతి అంటాడు. అదేవిధంగా ఈ కాలచక్ర జ్ఞానం అంటే సృష్టి చక్ర జ్ఞానం అంటారు. ఈ 4 విషయాలు మీరు అర్థం చేసుకుంటే దాన్ని ఏమంటారు? మీరు ఆధ్యాత్మికంగా మీరు జ్ఞానులు అంటారు. అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి తెలియజేయండి అని చెప్పాడు కదా గీతల 18వ అధ్యాయంలోని 68వ శ్లోకము. సో దానం ద్వారా పుణ్యం అంటే హైయెస్ట్ లెవెల్ పుణ్యం అనమాట. యయమం పరమం గుహ్యం మద్భక్తేష్వ విదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా
మామే వైశ్యత్య సంశయం. మీకు సంశయమే అక్కర్లేదంటున్నాడు. ఎందుకంటే అజ్ఞానంలో ఉన్న వాళ్ళు ಹೆಚ್ಚು శాతం ఉన్నారు. 90% పైన ఉన్నారు. కొద్ది మంది మాత్రమే జ్ఞానం, అది కూడా భగవంతుడు వచ్చిన తర్వాత తెలుసుకున్నటువంటి తత్వజ్ఞానం తెలుసుకున్న వాళ్ళు అతి కొద్ది సంఖ్యలోనే ఉన్నారు. 7వ అధ్యాయం 3వ శ్లోకం. 7వ అధ్యాయం 19వ శ్లోకంలో ఏమంటున్నాడు? ఇది ఆఖరి జన్మ అని చెప్పినా కూడా ఎవరు నమ్మరంట. సమహాత్మ సుదుర్లభ అంటాడు. అతి కష్టం మీద ఎక్కడో ఒక 100 మందికి 1000 మందికి చెప్తుంటే ఎవరో ఒక్కరు గుర్తించి అమ్మమ్మమ్మమ్మమ్మ ఇప్పుడు సమయం లేదు, మిగతావన్నీ నేను ప్రయారిటీస్ అన్ని మార్చుకోవాలి, ఇప్పుడు పరమాత్మతో సంధానం, బుద్ధి ద్వారా సంధానం చేసుకోవడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. ఎందుకంటే భగవంతుడు చెప్తున్న విషయాలు చెప్తున్నాను నేను సొంతంగా చెప్పడం లేదు. స మహాత్మ సుదుర్లభ. వేల కొలది మనుషులలో ఒకనొకడు మాత్రమే జ్ఞాన సిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు. అట్లు ప్రయత్నించినటువంటి అనేకులలో ఒకనొకడు మాత్రమే నన్ను తత్వము ఆధారముగా తెలుసుకుంటాడు. మాం వేత్తి తత్వతః. ఆలోచించండి, కాస్త బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటే మీకు స్పష్టమవుతుందండి. ఇంతకంటే గొప్ప జ్ఞానం మీ దగ్గర ఉన్నట్లయితే మీరు వదిలేయచ్చు. లేకుండా మీ దగ్గర అసలు మిడిమిడి జ్ఞానం ఉందనుకోండి, ఖచ్చితంగా దీన్ని విడిచిపెట్టుకుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇది గుర్తించండి. ఇప్పుడు మనం భజగోవింద శ్లోకాల్లో 19వ శ్లోకంలోకి వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ చూసినానండి, ఏ శ్లోకంలో కూడా భగవంతుడిని పట్టుకోండి అనే అంటున్నాడు శంకరాచార్య కూడా. అర్థమైందండి. పరమాత్మ అన్న పదం వాడుతున్నాడు, ఈశ్వర అన్న పదం వాడుతున్నాడు. అర్థమైందండి. ఆ విధంగా కొద్ది మందే ఉన్నారు అంటున్నారు. వ్యాకరణ సూత్రాలు పెట్టుకుని కూర్చుని మీరు జీవితాన్ని ఆ విధంగా నష్టపరుచుకోకండి. ఆ వ్యాకరణ సూత్రాల వల్ల మీ జీవితం ఏమైనా ఉద్ధరింపబడుతుందా? చిట్ట చివరి మరణం సంభవించిన సమయంలో అది దేనికి పనికొస్తుంది అన్నాడు. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖృంకరణే అన్నాడు. ఇవన్నీ ఎవరి కోసం అండి? మన కోసమే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నాడు. మూఢ అనే పదం గీతలో కూడా ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా వాడటం జరిగింది. మూఢ అంటే అర్థం ఏంటంటే తాను పట్టుకున్న కుందేటికి మూడేక. నేనేమి నమ్ముతున్నాను ఆ సిద్ధాంతానికి తిరుగులేదనుకుంటాను. అది ఎప్పుడు తెలుస్తుంది? ఈ దైహికంగా పూర్తిగా ఇంకా ఈ ఆర్గన్స్ అన్ని మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి డ్రాప్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకు జర అంటాడు కదా, అజరమర అవినాశి అంటే ఇది ఆత్మ. కానీ శరీరం ఏంటి? బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము. ఈ 3 దశలు వెళ్లాల్సిందే. తర్వాత మరణము. అందువలన ఎప్పుడైతే శరీరం శిథిలావస్థకు వస్తుందో అప్పుడు ఆత్మ పనిచేస్తుందంట. అర్థమైందండి. శిథిలావస్థకు వచ్చినప్పుడు ఆత్మ జాగృతి అవుతుంది. అప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఏం చేస్తావు? ఏమి చేయలేవు. ఏమో చింతపడుతూ కూర్చోవాలి. అందుకనే ఈ యొక్క విషయాన్నే ఆదిశంకరాచార్యులు వారి శిష్యగణము వాళ్ళంతా కూడా ఇది మా సమస్త మానవాళి దృష్టికి తీసుకుని వస్తున్నారు, గుర్తుపెట్టుకో. అందుకనే సర్వశాస్త్రమై శిరోమణి శ్రీమద్ భగవద్గీత ఎందుకన్నారు ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఏ శాస్త్రం తిరిగేసిన అదే విషయం వస్తుందండి. మీరు వేదాలు తిరిగేయండి, వేద మంత్రాలు వినకండి. వింటే తప్పులేదు, దాని లోతుల్లోకి వెళ్ళండి. ఏం చెప్తోంది వేదము, ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి, బ్రహ్మసూత్రాలు ఏం చెప్తున్నాయి, పురాణాలు పొక్కిటి పురాణాల, నిజమైన పురాణాల, శివ పురాణం, విష్ణు పురాణం, ఇవన్నీ ఏం చెప్తున్నాయి, హనుమాన్ చాలీస ఏం చెప్తుంది, లలిత సహస్రనామం ఏం చెప్తోంది, విష్ణు సహస్ర 1000 పేర్లు పెట్టారు విష్ణుమూర్తికి. ఎందువల్ల పెట్టారు? దేని వల్ల వచ్చింది? ఎవరి విష్ణు స్వరూపము? అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే బుద్ధినేత్రం తెలుసుకుంటే ఎవరిని అడగక్కర్లేదండి. ఎందుకంటే ఇప్పటి వరకు మనుషులు చెప్పి నేను విన్నాము, వినినా కూడా ఆత్మ సంస్కరించబడలేదు. ఒకసారి ఈ బ్యాక్గ్రౌండ్ లో భజగోవింద శ్లోకం 19 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందత్యేవ. ఇది శ్లోకం. ఒకసారి మనం అర్థం చేసుకోగలిగితే యోగరత అంటే ఏమిటి? రతో అంటే రత, యోగరత, యోగరతో అంటే ఏంటి? యోగములో తలమునకలై ఉన్నవాడు. ఇప్పుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? యోగం అని చెప్పాడు కదా, 93 శ్లోకాల్లో యోగం అని చెప్పాడు, రాజయోగం అని చెప్పాడు. దీనికంటే గొప్పది ఏమీ లేదని అన్నాడు. అర్థమైందండి. సో ఈ యోగము, అందుకనే ఏమన్నా ప్రతి అధ్యాయం పేర్లు ఏమిటంటే యోగము, అర్జున విషాద యోగం నుండి మోక్ష సన్యాస యోగం అని. యోగం అనే పదం ఎందుకు పెట్టాడు మీరు ఆలోచించాలి. ఎవరిని అడగకూడదని. ఎవరు అడిగినా ఇంకోటి చెప్పారనుకోండి,
మీరు అసలైన విషయం నుంచి దూరం అయిపోతారు. అందుకనే భగవంతుడు ఏమిచ్చాడు? బుద్ధినిచ్చాడు. బుద్ధినిచ్చిన అవును యోగం అన్నాడు కదా! మనం యోగాన్ని విడిచిపెట్టి యుద్ధం అనుకుంటున్నామేంటి? ఇవన్నీ మీరు ఆలోచించినట్లయితే కాస్త అవును కొద్దిమంది తెలుసుకుంటారా? కరెక్టే. ఇవన్నీ ఎవరికీ తెలీదనమాట. అజ్ఞానంలోనే కూరుకుపోయి మెజారిటీ ఉన్నారన్నమాట. ఒక మినిస్క్యూల్ గ్రూప్, ఒక మైనారిటీ చిన్న గ్రూప్ ఒక సత్య మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. ఎటువంటి విమర్శలు వచ్చినా వారి ప్రతి నిశ్చింతగా ఉన్నారు వాళ్ళు. ఎవరు వీళ్ళు? మనం ఎందుకు? వీళ్ళు చక్కగా నిస్వార్థంగా సమాజ సేవ చేస్తున్నారు కదా! నేను కూడా ఆ విధంగా పరమాత్మని తెలుసుకున్నటువంటి గ్రూపులో నేనెందుకు రాకూడదు అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఒక్కసారి యోగరతో అంటే యోగం అంటే ఆత్మజ్ఞానం ఉన్నవాడు, పరమాత్మ జ్ఞానం ఉన్నవాడు, మనసు బుద్ధి ద్వారా పరమాత్మతో సంబంధాన్ని జోడించినటువంటి వాడు ఒక యోగి అన్నమాట. యోగరతో భోగరతో యోగానికి విపరీతం ఏంటి? యోగము, భోగము, రోగం అని 3 పదాలు వస్తాయి. యోగాన్ని విడిచిపెట్టి అంటే ఆత్మ పరమాత్మతో సంయోగం విడిచిపెట్టి దైహికంగానే ఉండి ఏదో 5-10 నిమిషాలు ఏదో పూజ చేసుకుంటున్నాను, మిగతా పనులన్నీ చేసుకుంటున్నాను, సంస్కార పరివర్తన అసలు మాట లేదు, చరిత్ర నిర్మాణం మాటే లేదు, విలువలని విలువలని పాటించడం అసలు అర్థమే లేదు, అసలు విలువ యొక్క అర్థం కూడా తెలియదు, ఏదో విధంగా దైహిక భ్రాంతిలో 100% ఇంద్రియ సుఖాలను అనుభవం చేయడం కొరకే ఈ జీవితము ఉన్నది అని 100% ఆ యొక్క దృఢ నిశ్చయానికి వచ్చి ఆ విధంగా గడుపుతున్నటువంటి వాడు భోగము. భోగరతో అంటే భోగం. ఆ విధంగా భోగించేవాడు. ఇంద్రియాల ద్వారా భోగించేవాడు. అర్థమైందండి? యోగరతో వా భోగరతో వా సంగరతో. సంగం అంటే ఏంటంటే ప్రాపంచిక విషయాలలో మునిగేవాడు. వరల్డ్లీ అఫైర్స్ అంటారు చూసారు. నిరంతరము కూడా ప్రాపంచిక విషయాలే. మన స్వయాన్ని మర్చిపోయి ఏమంటే ఆ రాజకీయ వ్యవస్థ అసలు బాగోలేదు, ఈ పోలీసు వ్యవస్థ అసలు బాగోలేదు, ఈ ధార్మిక వ్యవస్థ కూడా ఈ రోజున కుళ్ళిపోయింది. ఏదండి డబ్బు అడుగుతారు, ఒక ఉపన్యాసం వాళ్ళకి డబ్బు అడుగుతున్నారండి, అదే వ్యవస్థ అండి. భగవంతుణ్ణి కూడా మనము ఆ డబ్బుకి అమ్ముతున్నారా ఏమిటి? ధనం ఇస్తే ఒక రకంగా చూస్తారు, ధనం ఇవ్వకపోతే ఇంకో రకంగా చూస్తారు. సో ఈ విధంగా ధార్మికం కూడా అంత విలువగా ఉన్నది అనుకున్నాం కానీ అని ఈ విధంగా ప్రపంచం అంతా వాళ్ళు బాగోలేదు, వీళ్ళు బాగోలేదు, వీళ్ళు బాగోలేదు, వీళ్ళు బాగోలేదు, వీళ్ళు బాగోలేదు, ఇదే విధంగా జీవితాన్ని గడిపేస్తారు. ఎప్పుడైనా మీరు ఈ ప్రశ్న వేసుకున్నారా? నేనెంత బాగున్నాను, నేను పర్ఫెక్ట్ గా ఉంటే అప్పుడు మిమ్మల్ని పాయింట్అవుట్ చేయొచ్చండి. ఒక వేలు మీ వైపు చూపిస్తోంది అంటే 4 వేళ్ళు నా వైపు వెక్కిరిస్తున్నాయి. నాయన నువ్వు బాగు చేసుకోవడానికి ఈ జన్మ సరిపోదు, ఇంకెన్ని సంవత్సరాలు బ్రతుకుతావు, ఉన్న పడంగా కాటికి వెళ్ళిపోతావు నాయన, ఇప్పుడు ఇవన్నీ వ్యర్థము. అందుకని గీతలేమన్నాడు? అపైషునం అన్నాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన. ఇక్కడ ఒక్కటి చెప్పాడనమాట. మీరు యోగములో ఉండండి, లేక భోగాలు అనుభవం చెయ్యండి, లేకపోతే ప్రాపంచిక ఉండి ఇందులో మీరు ఉద్యోగ వ్యాపారం చేసుకుంటారంటే ప్రపంచకంలో ఉండాలి కదా, ఉండండి. కానీ ఏమంటున్నాడు? సంఘవిహీన అన్నాడు. సంఘవిహీన అంటే భౌతికంగా మీ యొక్క కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మెల్లిమెల్లిగా తగ్గించుకుంటండి. సంఘంతో ముడిపడిపోకండి, వాళ్ళతోని ఇన్వాల్వ్ అయిపోకండి, వాళ్ళతో కలవటమే జీవితం అనుకోకండి, ఆ వస్తు వైభవాన్ని ఎంజాయ్ చేయటమే లైఫ్ అనుకోకండి. దాని నుండి డిటాచ్ అవ్వండి, మీరు విద్యుక్త కర్మలు మీరు చెయ్యండి. అర్థమైందండి? ఆ విధంగా మీరు ఇక్కడ కొంచెం మీకేం చేస్తున్నాడు? ఒక డైవర్షన్ ఇస్తున్నాడు అనమాట. చెయ్యండి. ఎందుకంటే సన్యాసి అవ్వమని ఎక్కడ ఏ శాస్త్రం కూడా లేదండి. అర్థమైందండి? భార్యా బిడ్డల్ని విడిచిపెట్టి లేకపోతే ఈ విధంగా కాషాయ వస్త్రాలు ధరించి మీరు ఆ విధంగా సన్యాస మార్గంలో వెళ్ళండి. నేను భగవద్గీత కాదు, భగవద్గీత సర్వశాస్త్రం శిరోమణి కాబట్టి ఏ శాస్త్రం కూడా చెప్పదు. మనం ఇప్పటికే ఎన్నో దగ్గర 400 శ్లోకాలు చర్చించుకున్నాం. అర్థమైందండి? మోర్ దాన్ 100 వర్సెస్ మనం ఈ కర్మ సిద్ధాంతం మీద చర్చించుకున్నాం. కర్మ చేయమని చెప్తున్నాడు కదా, కర్మ చెయ్యండి. కర్మ యొక్క ఫలితాన్ని విడిచిపెట్టండి. నేను కర్మ చేస్తున్నానన్న అహంకారాన్ని విడిచిపెట్టండి. అటాచ్మెంట్ టు ద కర్మ, ఐ ఆమ్ ద డూయర్ అన్న విషయాన్ని విడిచిపెట్టండి అని చెప్పాడు కదా. సో ఇక్కడ ఏమంటాడు? సంగరతో వా సంఘ విహీన. సంఘముతో, సంఘం అంటే ఈ యొక్క ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి నుండి కొంచెం దూరం అవ్వండి. అది కొంచెం పాజిటివ్ అనమాట. మిగతా 3 కూడా ఆ విధంగా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇక్కడ సంఘ విహీనం ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా 3వ పంక్తి 4వ పంక్తి జాగ్రత్త వినండి. యస్య బ్రహ్మణి రమతే చిత్తం. చిత్తం అంటే మనసు అండి. మనసులో బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపం, భగవంతుడు, ఈశ్వరుడు, ఆ జ్యోతి స్వరూపుడు పరమాత్మ. మీ మనస్సులో పరమాత్మని పెట్టుకోవాలి అంటే కర్మయోగం అన్నాడు.
ఏమైనా చెయ్యండి, కర్మయోగిగా చెయ్యండి. ఎందుకు ప్రపంచంలో ఉండాలి తప్పదు కదా. మీరు మందుల షాప్ పెట్టుకున్నారు, మందులు అమ్మాలి కదా. పడేదో అడిగితే మందులు, నేను ఏం అమ్మకుండా ఉండి నేను యోగం చేస్తున్నానంటే కాదు కదా. యోగముతో పాటుగా మీరు కర్మ సంబంధంలో కూడా రావాలి, సాంగత్యంలో ఈ ప్రపంచ దీంట్లో కూడా రావాలి. కానీ నిస్సంగత్వం అన్నాడు కదా సరే, ఆ విధంగా సంఘ విహీనం అన్నాడు, అక్కడ నిస్సంగత్వం అన్నాడు. దాని నుండి దూరం అవ్వండి బుద్ధి ద్వారా అన్నాడు. అందుకనే ఉన్నాడు యస్య బ్రహ్మణి రమతే చిత్తం, అంటే ఎవరి మనసులో పరమాత్మ తత్వం ఆధారముగా ఆ విధంగా బుద్ధిలో మనసు ద్వారా పరమాత్మకి చింతన ఉన్నదో. రమతే చిత్తం అంటే మనసు. అక్కడ కూడా మళ్ళీ శరీరం వల్ల సరే చిత్త మన్మనాభవ. గీతలో ఏమన్నాడు? మన్మనాభవ మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ. ఆ విధంగా ఉన్నట్లయితే అంటే భగవంతుడు ఇక్కడ ఆదిశంకరాచార్య ఏమంటాడు? ఏమైనా చేసుకోనయ్యా, భౌతికంగా ఏమైనా చేసుకో. నువ్వు యోగరతి అంటే మీరు అనుకున్న యోగంలో చేసుకోండి, లేకపోతే భోగభాగ్యాలు అనుభవించడం కోసం నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు, ఆ పనులు కూడా నిమగ్నం అవ్వు. ప్రాముఖ్యంగా దాంట్లో కూడా ఉంటూ ఉద్యోగ వ్యాపారం చేస్తున్నా ఉండు. కానీ నిరంతరము నీ చిత్తము పరమాత్మ యందు లగ్నము చేసినట్లయితే ఏమంటున్నాడండి? నందతి నందతి నందత్యేవ. 3 సార్లు నందతి నందతి నందతి. నందతి నందతి అంటే నందతి అంటే ఆనందము. ఆనందం పొందుతాడు, ఆనందం పొందుతాడు, ఆనందమే పొందుతాడు. ఇదనమాట అర్థం. నందతి నందతి నందత్యేవా. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తము, అంటే చిత్తములో పరమాత్మతో రమతే అంటే ఆత్మానందం పొందుతూ ఉంటాడు అనమాట నిరంతరం. ఇవన్నీ చేస్తున్నానంటే నేను నిరంతరం రాజయోగిగా ఉండి నేను కర్మాతీత స్థితిలో ఉండి చేస్తున్నాను. ఈ యొక్క దేహం ద్వారా గుణాల ఆధారంగా నేను చేస్తున్నాను వ్యాపారం. ఇది ఈ సంబంధంలో ఒకవేళ మీరు భోగం అనిపించినా పర్వాలేదు, లేకపోతే సంగత్యంలో వచ్చారన్నా పర్వాలేదు. ఎందుకంటే మీ బుద్ధి ఎక్కడుంది? మనసు బుద్ధి పరమాత్మ మీద లగ్నమై ఉన్నది. కాబట్టి ఏమంటున్నాడు? ఎప్పుడు ఆనందంగా ఉంటావు. ఒకసారి చదువుదామంటే ఏమిచ్చాడు? ఒకడు యోగిగా జీవించవచ్చు, భోగిగా జీవించవచ్చు, ఈ ప్రపంచములో అందరితో కలిసిమెలిసి జీవించవచ్చు. అంటే అక్కడ సంగరతో అన్నాడు కదా. కానీ ఎవరైతే తమ మనసును బ్రహ్మతత్వమునందే నిలిపి తమను తాము బ్రహ్మగా భావిస్తూ, తమను తాము బ్రహ్మగా అంటే ఆత్మ. బ్రహ్మ అంటే 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ, ఒకటి పరమాత్మ, ఒకటి తత్వం. మనం ఆత్మలు పరమాత్మ నివాసం లేదు. పరంధామని కూడా బ్రహ్మ మహాతత్వం అంటారు. అదే భగవంతుడిని పరబ్రహ్మ స్వరూపం అంటారు. అదేవిధంగా గీతలో బ్రాహ్మీ స్థితి అన్న ఆత్మిక స్థితి, అంటే ఆత్మ పరమాత్మ, అదేవిధంగా బ్రహ్మ మహాతత్వాన్ని బ్రహ్మ అంటాడు. అందుకనే తమను తాము బ్రహ్మగా భావిస్తూ ఉంటారు. అట్టివారే ఆనందిస్తారు. ముమ్మటికి అట్టివారికే ఆనందము. అంటే నందతి నందతి నందత్యేవ అంటే వాడు నిజంగా ఆనందిస్తాడు, ఆనందమే పొందుతాడు. ఇది 19వ శ్లోకం యొక్క తత్వం అండి. తదుపరి ఎపిసోడ్లో మన 20వ శ్లోకం యొక్క తత్వాన్ని మనం తెలుసుకుందామండి. ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఆహారం 3 రకాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం. ఇది చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే ఆహారానికి సంబంధించింది కదా. మనం ప్రతిరోజు కూడా ఆహారం స్వీకరిస్తాం కదండి. కాబట్టి ఎటువంటి ఆహారం తీసుకుంటే సాత్విక ఆహారం అనేది మనం తెలుసుకుంటాం, చాలా స్పష్టంగా తెలుసుకుంటాం. ఇప్పుడు రాజసిక ఆహారం అంటే 2వ కేటగిరీ ఆహారం. తర్వాత మళ్ళీ తదుపరి ఎపిసోడ్లో నేను తామసిక ఆహారం గురించి కూడా నేను స్పష్టం చేస్తాను. ఒక్కసారి ఈ రాజసిక ఆహారం యొక్క లక్షణాలు సుమారు 7 లక్షణాలు చెప్పాడండి. 7 ఆహారం యొక్క లక్షణాలు, మనిషి యొక్క లక్షణాలు 7, ఆహారం యొక్క లక్షణాలు 7 చెప్పాడు. 7 మీరు ఉన్నారు అంటే 7లోనే మీరు అందులో మునిగి ఉన్నారు అంటే మీరు రాజసిక ఆహారాన్ని ఇష్టపడుతున్నారు అంటారు. అర్థమైందండి? దానివల్ల మీకు 3 నష్టాలు ఉన్నాయంటాడు. 7 ఆహారం యొక్క 7 లక్షణాలు మీకు 3 నష్టాలు కలుగజేస్తాయి. అర్థమైంది? ఇది ఇంపార్టెంట్. ముందుగానే మీకు తయారు చేస్తున్నాను, ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి శ్లోకాన్ని వినండి. తత్వంల లవణాత్యుష్ట తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహారాః రాజసస్యేష్ట దుఃఖ శోక అమయ ప్రభా. అర్థమైందండి? ఏమన్నాడండి ఒక్కసారి? తత్వంల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహారాః రాజసస్యేష్ట దుఃఖ శోకమయ ప్రదా. ఒకసారి పదవి విచ్ఛేదం చేద్దాం. ఇక్కడ 7 లక్షణాలు, ఆహారం యొక్క 7 లక్షణాలు చెప్పాడు. నంబర్ 1 కట్టు అమ్ల లవణ అన్నాడు కదా. 3 చర్చిద్దాం ముందుగా.
కటు, అమ్ల, లవణ. కటు అంటే పుస్తకాల్లో చేదు అని ఇచ్చాడు కానీ కరెక్ట్ కాదండి, చేదు కాదు. కటు అంటే చేదు కాదు, అర్థమైందండి. ఆ చేదు అంటే తిక్త అంటారు. షడ్రసాలు అనే దాంట్లో తిక్త అనేది ఉంటుంది, దానికి చేదు ఉంటుంది. కట్టు అంటే ఏంటంటే బాగా పంజెంట్ గా ఉంటది అనమాట, ఘాటుగా ఉంటది, కారంగా మండిపోతూ ఉంటుంది అనమాట. మీరు ఏదైనా బాగా గట్టిగా కారం వేసినటువంటిది ఏదైనా బాగా ఎక్కువ కారం వేశారనుకోండి, అమ్మ బాబోయ్ అంటారు చూసారు, అది కట్టు అంటారు. మామూలుగా పుస్తకాల్లో ఇప్పుడు గీతా ప్రెస్ పుస్తకాల్లో చేదు అని ఇచ్చాడు, చేదు కాదు. చేదు చేదు అంటే అది తిక్త అనేది మీకు అందులో షడ్రసాల అని ఉంటుంది. ఈ 6 రసాలు 6 రుచులు, అందులో తిక్త అంటాడు, చేదు అంటాడు. ఓకే, ఇప్పుడు కట్టు అర్థమైంది కదండి. కట్టు అంటే ఏమంటున్నాడు, పంజెంట్ అన్నాడు, ఇంగ్లీష్ లో పంజెంట్ అన్నాడు. ఘాటు, ఘాటు అంటే అతి కారం అన్నమాట, బాగా ఘాటుగా ఉంటుంది. తిన్నామంటే ఘాటుగా ఉంటుంది, అది రజో లక్షణం అంటున్నాడు. ఇది నాలుక గొంతులో కారం అనిపిస్తోంది అన్నమాట, అంటే న్యాచురల్ నాలుక మీద పడుతుంది కదా ఒకసారి అంటాం. దీనికి ముఖ్యంగా ఎటువంటి పదార్థాలను మనము కట్టు కింద వస్తాయంటే మిరియాలు, మిరపకాయ, ఆవాలు, అల్లం, ఉల్లి, వెల్లుల్లి మొదలైనవి ఏంటంటే ఘాటుగా ఉంటాయి, పంజెంట్. అర్థమైందండి, కట్టు అర్థమైంది. కట్టు. అమ్ల, అమ్ల అంటే దీనికి ఏమి డౌట్ అక్కర్లేదు, మామూలు పులుపు. అమ్ల అంటే పులుపు, పుల్లగా ఉన్నటువంటిది ఏదైనా ఏదైనా వండుకుంటారు కదా పులుపు. బాగా పుల్లగా ఉన్న తిన్నారంటే అది మీకు రజో అంటున్నాడు. అర్థమైంది, బాగా పుల్లగా ఉంది. ఇప్పుడు మామిడికాయ పప్పు, మామిడికాయ చేస్తే గట్టి పుల్లగా ఉందనుకోండి, వెళ్ళగా నాలుగు పడుతుంటారు. అర్థమైందండి, అది రుచి అనమాట, టేస్ట్. టేస్ట్ పడే ఇలా పడగానే చుక్కబడగానే మీకు ఏదైనా పడింది అనుకోండి, ఒక నిమ్మరసం అనుకోండి పడింది అనుకోండి ఒకసారి, అట్లా అనిపిస్తుంది. సో అమ్ల అంటే పులుపు, లవణ అంటే ఉప్పు అండి, బాగా ఉప్పుగా, బాగా ఉప్పు ఎక్కువ ఇచ్చారనుకోండి మా కూరలో, అమ్మ ఇదేంటారా బాబా, ఉప్పు ఎంత పరిమితిగా ఎంతో కొంచెం, దానికంటే ఎక్కువ వేస్తే ఏమవుతుంది లవణ. సో కట్వమ్ల లవణ, కట్వమ్ల లవణ అత్యుష్ణ. అత్యుష్ణ అన్నట్టు ఈజీ అండి, ఏముంటే ఉష్ణ, బాగా వేడి పదార్థం, బాగా వండుతారు, మీరు అర్జెంట్గా వెళ్ళిపోవాలి, మీటింగ్ ఉంది, 15 నిమిషాలు టైం ఉంది, ఎక్కడికో వెళ్ళాలి, కింద డ్రైవర్ కారు హార్న్ కొడుతున్నాడు, సార్ రండి సార్ 11 గంటల మీటింగ్, ఇక్కడ వేడి వేడి పదార్థాలు ఉన్నాయి, టక 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 వడ్డించేస్తారు. ప్రతి ముద్దకి అంటుంది చూసారా, అది అత్యుష్ణ. అతి ఉష్ణ అంటే అతి వేడిగా తీసుకున్న పదార్థాలు, ఇది రజోగుణం యొక్క లక్షణం. 4వ లక్షణం కట్వంల లవణాత్యుష్ణ. తీక్ష్ణ అన్నాడు ఇక్కడ. ఇక్కడ తీక్ష్ణ, రూక్ష, విదాహిన, ఈ 3 తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు ఏం చెప్పాను, కట్వంల లవణాత్యుష్ణ 4 చెప్పాను కదా, ఇంకా 3 చెప్పాలి, 7 కదా మొత్తం చెప్పింది. తీక్ష్ణ, రూక్ష, విదాహిన. తీక్ష్ణ అంటే ఏమిటో కొంచెం నేను స్టడీ చేస్తాను అన్నమాట. తీక్షణ అంటే గుచ్చుకుంటుందంట బాగా, ఆంతరికంగా కూడా చిన్నది ఎంత గుచ్చుకునే ప్రభావం అంటే షార్ప్ గా ఉంటుందంట. అంటే హైలీ స్పైసీ ఫుడ్ అనమాట, హైలీ స్పైసీ. మామూలుగా ఎవడు తేలిక తీసుకురావాలని వాళ్ళకి మీరు మంచి ఘాటుగా 7 స్టార్ హోటల్ తీసుకెళ్ళి పెట్టారనుకోండి, 5,000 రూపాయల భోజనం రా అయినా తిను అని అన్ని అబ్బా బాబోయ్ తినలేకపోతున్నాను వాళ్ళని తీసుకుంటాడు. తీక్షణ. తీక్షణకి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, గుచ్చేసి మొహం, శరీరంలో మంటలు, కడుపులో ఏమంటాడు మంటలు అంట, కడుపులోని శరీరం బాగా మంటలు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏమిచ్చాడు ఎగ్జాంపుల్, ఏమిచ్చాడు, బాగా మసాలా వేసిన కారము కూర. తీక్షణ అంటే అది బాగా మసాలా వేసిన కారము కూర. ఎర్ర మిరప పొడి, అంటే కొంచెం ఎక్కువ కారం, గుంటూరు కారం అంటే చూసారా, ఎర్ర మిరప పొడి అధికంగా వేసిన వంటకం. ఎర్ర మిరప పొడి వేసి బాగా వండుతారు కొంతమంది. తెలంగాణ జిల్లాలో నేను ఎప్పుడు లాంగ్ బ్యాగ్, ఇప్పుడు బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు, మహబూబ్ నగర్ లో వెళ్ళి నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు, అక్కడ ఎప్పుడో చాలా 40 సంవత్సరాల క్రితం అనుకోండి, వాళ్ళంతా ఏంటి ఎర్రగా ఉంటాయి, వాళ్ళు ఏం తిన్నా కూడా హోటల్లో తినేవాళ్ళు. ఇప్పుడు అంటే హోటల్లో తింటాం లేదు, ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక వచ్చిన తర్వాత. అప్పుడు హోటల్లో తినేవాళ్ళు ఎర్రగా ఉండేవంతా కూడా ముట్టుకుంటే కారం, అంత ఎర్ర కారం, గుంటు కారం, ఏదంటారు రకరకాల పదార్థం ఘాటు ఉంటుంది అనమాట. అది తీక్షణ అంటే అదండి. అటువంటి లక్షణాలు అవే నాకు ఇష్టపడుతుందని తేలిక ఉంటే మాకేం బాగా అర్థంగా ఉంటుంది. అలాంటి ఎర్ర ఆవకాయ పెట్టుకుని ఆ విధంగా పెట్టుకుంటే బాగుంటుందంటే ఇదంతా రజో కింద వస్తుంది అంటున్నాడు. రూక్ష అంటే ఏంటంటే మామూలుగా రూక్ష అంటే మాడిన అని ఇస్తాడు, కానీ మాడిన కాదు. ఏమనొచ్చు అంటే దానికి కూడా ఏమిచ్చాడంటే ఎక్కువగా నూనె, నెయ్యి, ఇటువంటి
స్నిగ్ధ పదార్థాలు లేనటువంటి విషయం. అర్థమైందండి. ఇప్పుడు అక్కడ సాత్విక దాంట్లో ఏమంటారు, రస్య స్నిగ్ధ స్థిర హృదయ అంటాడు. అక్కడ స్నిగ్ధ అంటే కొంచెం ఆయిల్ అనమాట, కొంచెం బాగా ఆయిల్ వేసి బాగా రుచికరంగా ఉంటుంది చూసారా. సో నూనె రసము లేనటువంటిది. రూక్ష అంటే దీనికి ఏమి ఇచ్చాడు, డ్రై స్నాక్స్ అని ఇచ్చాడు. ఇప్పుడు దొరుకుతున్నాయి కదా అంతా కూడా, మామూలుగా స్టాల్స్ లో దొరుకుతుంటాయి కదా ఇవన్నీ కూడా డ్రై స్నాక్స్. తర్వాత బాగా వేయించిన పప్పులు కూడా మనకి రజో కింద వస్తుందట. తర్వాత చిప్స్ అంటాడు, ఫ్రైడ్ చిప్స్. ఇవన్నీ ఫ్రైడ్ ఐటమ్స్ అన్ని కూడా అంటే వేపుళ్ళు అనుకోండి. అర్థమైందండి. వేపుళ్ళు అనుకుంటే మీకు రూక్షల కింద వస్తుంది. అర్థమైందండి. తర్వాత విదాహి అంటే ఏంటంటే చింతపండు ఎక్కువ ఉన్న కూరలు విదాహి. విదాహి అంటే అది తిన్న వెంటనే మీకు దాహం వేస్తుంది. ముద్దకి కూడా మంచినీళ్ళు తాగాలి, ముద్దకి నీళ్ళు తాగాలి. అమ్మ బాబా, చింతపండు ఎక్కువ ఉన్న కూరలు ఉన్నారు. మద్యం అంటే ఆల్కహాల్ తీసుకున్నా కూడా కొంచెం ఘాటు ఉంటుంది. అంటే ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళకి అలవాటు అయిపోయినది కాదు, కానీ మన మద్యం కూడా అందులో ఇచ్చాడు. పకోడీలు, బాగా ఘాటుగా వేసిన పకోడీలు, బాగా ఫ్రై చేసిన పకోడీలు కూడా దీని కింద వస్తాయి. ఎక్కువ అంటే నవ్వులుతాం, ఒక పకోడీ నవ్వులుతాం, మళ్ళీ కారంగా ఉందనుకోండి, మిర్చి బజ్జి ఫర్ ఎగ్జాంపుల్, అది కూడా మీ దీని కింద వస్తుంది. అదే పానీపూరి కూడా ఇచ్చాడు. నేను కొంచెం స్టడీ చేస్తుంటే గూగుల్లో ఏమిటి ఎగ్జాంపుల్ చెప్పాలి కదా, అర్థం చేసుకునేలా కదా. పానీపూరి కూడా ఏంటంటే ఘాట్ వస్తుంది, ఒకసారి మళ్ళీ మంచినీళ్ళు తాగాలనిపిస్తుంది. ఒకసారి గమనించండి, 7 లక్షణాలు ఇచ్చాడు. చక్రంల లవణాత్మ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహారాహ రాజస్యేష్ట. రజోగుణం ఉన్నటువంటి వాళ్ళు ఇష్టపడేటువంటి ఈ 7 పదార్థాలు, 7 రకాల రుచులు, పదార్థాలు, గుణాలు ఉన్నటువంటి ఆహారాలు, ఇది రజోగుణం వాళ్ళకి అని భగవంతుడు డిక్లేర్ చేశాడు. అర్థమైందండి. దీని వల్ల నష్టం ఏంటి? 3 నష్టాలంట. అర్థమైందండి. ఆహార రాజసస్యేష్ట ఏం కలువ చేస్తాయంట? దుఃఖ శోకమయ ప్రద అన్నాడు. ఒక్కసారి బాంబు పిలిచేసాడు. ఒక్కసారి నాయన దుఃఖము మరియు శోకము అన్నాడు. ఈ రెండింటికి తేడా ఏంటి తెలుసుకోవాలి. దుఃఖం అంటే శారీరకంగా కొంచెం పెయిన్ అండి, కడుపులో నొప్పి వేసేస్తుంది. అర్థమైంది. ఒక్కసారి గొంతంతా పట్టేస్తుంది, దగ్గుతుంటాం, ఏదో తినేసాం. ఈ రజో క్వాలిటీ ఉన్నది ఏదో తినేసాం, గట్టిది ఘాటుగా ఉన్నటువంటి తినేసాం. మంచిని తాగినా పోవడం లేదు. తర్వాత ఏదో స్వీట్ అన్నా ఏదో ఇవ్వంటారా బాబు అంటే ఒక గులాబ్ జామున్ చూపిస్తే కొంచెం. అర్థమైందండి. సో దుఃఖము శారీరకంగా ఉన్నటువంటి ఏమంటారు దానికి, కష్టం అనమాట. శారీరకంగా నొప్పి, పెయిన్ అంటాడు దుఃఖం అంటే. శోకము అంటే ఏంటంటే ఇది మనసుకు సంబంధించింది. శోకం అంటే ఏంటంటే ఎందుకు తిన్నానండి బాబా, చచ్చిపోతున్నాను మనసులో, ఇవన్నీ ఏమీ ఆలోచించుకోకుండా ఉంది, ఏమిటో పనికిరాని చెత్తంతా తినేసుకొని వచ్చాను. చింత అంటే అది ఒక ఆందోళన, ఒక రకమైనటువంటి టెన్షన్ అనండి, స్ట్రెస్ అనండి. అదొక రకమైన ఆంతరికంగా మీరు బాధపడతారు. తీసుకున్నది ఫిజికల్ గా మీరు తీసుకుంటారు, కానీ ఆంతరికంగా మీకు ఆ విధంగా చింతని అంటే ఆ విధంగా ఆందోళన కలిగిస్తూ ఉంటుంది, దుఃఖాన్ని కలిగిస్తుంది. అంటే ఆంతరికంగా దుఃఖం కలిగిస్తే దాన్ని శోకం అంటున్నాడు. ఫిజికల్ గా కడుపు నొప్పి, ఆ నొప్పి, ఈ విధంగా గొంతు నొప్పి, దగ్గు వస్తుంటే దాన్ని ఏమిటో దుఃఖం అంటున్నాడు. దుఃఖము, శోకము. మూడవది అమయ అన్నాడు. అమయ అంటే రోగము. రోగం ఎందుకు వస్తుందో భగవంతుడు చెప్పేశాడు. నువ్వు రజో క్వాలిటీలో ఫుడ్ కానీ తీసుకున్నావంటే అది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచదు. భలేనప్పుడు యవ్వనంలో ఉన్నావు, మంచి స్థితిలో ఉన్నావు, 20 సంవత్సరం 30 సంవత్సరం ఉన్నావు, కానీ అతి త్వరలోనే ఇది నీ యొక్క వైటల్ ఆర్గన్స్ ని డ్యామేజ్ చేస్తుంది. నీ యొక్క అరిగే శక్తిని, డైజెస్టివ్ సిస్టమ్ ని పాడు చేస్తుంది. నీ యొక్క గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఈ పైప్ లైన్, ఫుడ్ పైప్ లైన్ ని బాగు చేస్తుంది. నీ యొక్క నాలుక మీద ఏదో గడ్డలు వస్తాయి, గొంతుకులు ఏవో వస్తాయి. ఇవన్నీ వచ్చి రాబోయే రోజుల్లో అసలు తినకుండా చేస్తాయి, రోగానికి దారి తీస్తుంది అంటాడు అమయ. సో దుఃఖము, శోకము, అమయ వస్తుందంట. ఎప్పుడు ఈ 7 పదార్థాలు మనం అలవాటు పడిపోయి దానిలో పట్టుకుని కూర్చుంటే. కట్టు అమ్ల, ఏమన్నా తర్వాత ఏమన్నాడు? కట్టు అమ్ల లవణ. తర్వాత ఏమన్నాడు? అత్యుష్ణ, తీక్ష్ణ, రూక్ష, పిదాహిన. అర్థమైందండి. ఆహారాహ రాజసస్యేష్ట దుఃఖ శోక అమయ ప్రద. దుఃఖ శోక అమయ ప్రద. ఇది రజోగుణం వాళ్ళ ఫుడ్ అనమాట. జాగ్రత్త పడ. ఎందుకు చెప్తున్నాడు ఇది? నాయన నువ్వు 2వ కేటగిరీలో ఉన్నావు. నువ్వు 2వ కేటగిరీలో ఉంటే ఆధ్యాత్మికంగా నీకు ఎదగలేవు.
ఎందుకంటే నీ యొక్క రుచి అంతా, నీ జీవితం అంతా దేనికి అంకితం చేసుకున్నావు? మంచి ఫుడ్ తీసుకోవాలి, ఘాటు ఫుడ్ తీసుకోవాలి, బ్రహ్మాండంగా తినాలి, కడుపు నిండా తినాలి, చక్కగా ఉండాలి. ఎందుకంటే అటువంటి ఫుడ్కి నీ యొక్క నాలుకకి ఈ టేస్ట్ బడ్స్ అలవాటు అయిపోయాయి. నువ్వు మామూలుగా నీకు అన్నం పప్పు పెడితే, లేకపోతే ఏదో ఒక కాస్త సాంబారు, లేకపోతే ఏదో ఏమంటారు బీరకాయ కూరనో ఏదో వేసారు, ఇదేంటండి బాబు చంపేస్తున్నారు, ఘాటు కావాలి, ఆవకాయ పచ్చడి ఉందా అంటారు గుంటూరు వారు, మరి ఎర్ర కారం పెట్టుకుని అది ఏదో తీసుకుంటారు. అర్థమైందండి. అందుకని భగవంతుడు ఏం డిక్లేర్ చేస్తారు, ఇట్లా ఉంటే నువ్వు ఆధ్యాత్మికంగా నన్ను గుర్తించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అర్థమైందండి. కట్వంలలవడాచుష్ట తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహారాహ రాజసస్యేష్ట శోక అమయ ప్రదాహ. ఇది శ్లోకం అండి. ఒకసారి మనం దీంట్లో వీళ్ళు ఏం చెప్పారో తెలుసుకొని మన కార్యక్రమాన్ని ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో మనం ఏం చేస్తామంటే 20వ శ్లోకం, భజగోవింద శ్లోకంలో 20వ శ్లోకము, అదేవిధంగా తామసిక ఆహారం అంటే దాని యొక్క లక్షణాలు ఏంటో స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు ఇందులో ఏమి ఇచ్చారో చూద్దామండి ఒకసారి. ఇక్కడ కట్టు అంటే చేదు ఇచ్చాడు, చాలా రెఫరెన్సెస్ చూశారు. చూస్తే అక్కడ ఘాటు మసాలా ఆ విధంగా ఉన్నదాన్ని కట్టు అని అన్నాడు. చేదు, పులుపు, ఉప్పు, కారము. కారము దేనికి ఇచ్చాడు ఇక్కడ? కారము దేనికి ఇచ్చాడు అంటే తీక్షణకి కారం ఇచ్చాడు. ఇంకా ఇంకా ఘాటు అనమాట, కారము కంటే ఇంకా ఘాటు. కారము రుచులకు సంబంధించిన చేదు, పులుపు, ఉప్పు, కారము రుచులకు సంబంధించినవి. ఏది మన రజో ఆహారం. మిక్కిలి వేడి వస్తువులు, మిక్కిలి వేడి వస్తువులు, మాడిన పదార్థములు, ఇక్కడ వేపుళ్ళు అనమాట, ముఖ్యంగా ఫ్రైడ్ డీప్ ఫ్రైస్ ఇవన్నీ కూడా వస్తాయి. ఫ్రైడ్ స్నాక్స్ అన్నాడు, ఫ్రై స్నాక్ ఎక్కువగా లేకుండా. మాడిన పదార్థములు, దాహము కలిగించినవి. చెప్పాను కదా ప్రతి ముద్దకి దాహం, ఎంత ఎందుకంటే ఘాటు వచ్చేసి లోపల ఘాటు చేరిపోయి. అట్లే దుఃఖము, చింత, రోగములను ఉత్పన్నము చేయు ఆహార పదార్థములు రాజస స్వభావము కల వారికి ఇష్టములగును. ఓకేనండి. ఈ విధంగా మనము రజో గుణం యొక్క ఆహారం, రజో క్వాలిటీ ఆహారం తీసుకుంటే మనకి ఏ విధంగా, ఆ విధంగా శరీరానికి కూడా, ఆత్మకి, మనసుకి దుఃఖము, చింత, ఆందోళన, అనారోగ్యం ఎలా కలుగజేస్తుందో భగవంతుడు మనకు ఒక 3D స్కాన్ చేసి నీట్గా ఎక్స్రే రూపంలో మొత్తం అంతా 70mm స్క్రీన్ లో సినిమాలా చూపించారండి ఈ శ్లోకం ద్వారా. ఇది ఇందులో ఉన్నట్టు తత్వము. అంతవరకు సెలవండి. తదుపరి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాము. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు, ఆ రహస్యాల తాత్వికతను మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.